పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామండి? ఇంటి నుండి కీడు తొలగుటలేదు, ఎందుకు కీడు ఎందుకు తొలగటం లేదు అన్నది మనమందరం కూడా గత వారము నేర్చుకున్నాము. ఇక ఈరోజు చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి ఇలాంటి టాపిక్స్ అనేటివి మరి ఈ శ్రమల కాలంలో మనం నేర్చుకుంటేనే బాగుంటుంది అని ఈరోజు మనము నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు యూదులకు భయపడి దాక్కున్నాడా అనేది మనము ఆలోచన చేయబోతున్నాము. రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇంకా కొన్ని గంటలలో సిలువకు వెళుతాడు. ఈ సిలువకు వెళ్ళే ముందు ఆయన భయపడి సిలువ మరణం తొలగించమని ఆయన ప్రార్థన చేశాడా? ఈ రెండు విషయాలు మనమందరం కూడా ఈరోజు ఆలోచన చేయబోతున్నాము. ఇక మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా బైబిల్ చదువుతున్నారు. బైబిల్ చదవటమే కాదు, ఏదైతే వారికి అర్థమైందో వారికి అర్థమైనట్టుగా ఒక పుస్తకం రాస్తున్నారు, లేదంటే ఒక వీడియో తీస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే బైబిల్ మనకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే బైబిల్ అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే బైబిల్ అనేది మనకు మనుషుల జ్ఞానముతో చదివితే నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినా మనకు బైబిల్ అర్థం కాదు. ఇక చాలామంది ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు వారిని తప్పుపట్టాలని, యేసుక్రీస్తు వారట యూదులకు భయపడి దాక్కున్న పిరికివాడట. ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు వారట యూదులకు భయపడి దాక్కున్నాడట. ఇది ఒక సందర్భం అయితే, మరొక సందర్భం ఏంటంటే, మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారంటే సముద్రం మీద నడిచిన ఆయన. యేసుక్రీస్తు వారంటే గాలి తుఫానును మాట చేత నిమ్మలపరిచిన ఆయన. ఎన్నో దయ్యములు వెలగొట్టిన ఆయన భయపడి దాక్కోవటం ఏంటి? భయపడి దాక్కోవటం ఏంటి? ఇక కొన్ని గంటలలో ఆయన సిలువకు వెళతాడు. సిలువకు వెళ్ళే ముందట ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని భయపడి ప్రార్థన చేస్తున్నాడట. భయపడి ప్రార్థన చేస్తున్నాడు, ఆతురముగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన భయపడ్డాడు గనుకనే తన ప్రాణమును కాపాడమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మరి ఎందుకండి అంత ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన రక్తము చెమట వలె, మరి చెమట బిందువుల వలె కారటం ఎందుకు? అంత టెన్షన్తో ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆయనట భయపడ్డాడట. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా బైబిల్ మనం చదవాలి, బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం చదువుకున్న ఒక్కసారి ఆ మాట మనం చూడగలిగితే, దయచేసి అందరం కూడా లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుంటూ వద్దాము. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండున్నట్టు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూడగలిగితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రిని వేడుకుంటున్నప్పుడు పరలోకములో నుండి ఒక దూత రావటము యేసుక్రీస్తు వారిని బలపరిచింది అని మనం చదువుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు ఎందరినో బలపరిచాడు. ఎందరినో బలపరిచిన ఆయనను పరలోకములో నుండి ఒక దూత రావటం ఏంటి? ఆయనను బలపరచటం ఏంటి? ఇది మొదటి విషయం. అయితే రెండోది ఏంటంటే, ఆతురముగా ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆతురముగా ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారి లైఫ్లో భయపడటం అని కానివ్వండి, పారిపోవటం అన్నది కానివ్వండి, యేసుక్రీస్తు వారి లైఫ్లో ఎక్కడ మీరు బైబిల్ చదవండి, ఆయన భయపడినట్టు కానివ్వండి, ఆయన పారిపోయినట్టు కానివ్వండి, బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. కాకపోతే ఆయన దుఃఖపడ్డాడు అని మరి బైబిల్ గ్రంథంలో మనకు, ఆయన కలవరపడ్డాడు అని బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆయన మూలుగాడు అని బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 33వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనము. అందుకు యూదులు, యోహాను సువార్త 11వ అధ్యాయము 33 చదవండి. కరెక్టే, 13:33 చదవండి అమ్మా. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. కలవరపడ్డాడు యేసుక్రీస్తు వారు. కలవరము అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటేనండి, కలవరాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే డిస్టర్బ్ అయ్యాడు. ఏ పదం ఉపయోగించాడంటే డిస్టర్బెన్స్ అంటాం కదా. యేసుక్రీస్తు వారు కూడా డిస్టర్బ్ అయ్యాడు, దాన్ని అంటున్నాడు కలవరపడి. తర్వాత మూలుగుచు, మూలుగును కూడా ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ట్రబుల్స్ అంటారు. ట్రబుల్స్ అంటారు అంటే కలవరము అంటే వ్యాకులము, కలవరము అంటే ఉదాసీనత, కలవరము అంటే డిస్టర్బ్ అవ్వటము, మూలుగడము అంటే ట్రబుల్స్ అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కలవరపడ్డారు, యేసుక్రీస్తు వారు మూలిగారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన భయపడలేదు, ఆయన భయపడి పారిపోలేదు. బైబిల్ గ్రంథంలో మరి స్కాలర్స్ చెబుతారు 365 సార్లు భయపడకండి అని ఉందంట. ఇప్పుడు మన సంవత్సరానికి 365 రోజులు, మరి 365 సార్లు భయపడకండి బైబిల్లో ఉన్న. ఎందుకు మనం భయపడుతున్నాము అంటే, ఎందుకంటే ఈ శరీరము బలహీనమైనది. అందుకే ఆత్మసిద్ధము కానీ శరీరము బలహీనము అన్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ దాక్కున్నాడో, ఆయన ఎందుకు దాక్కున్నాడో మనకు బైబిల్ గ్రంథంలో ఈ సందర్భాలు మనకు తెలియాలి. ఇంతకీ ఆయన ఎక్కడ దాక్కున్నాడు, ఎందుకు దాక్కున్నాడు అనే సందర్భాలు మనం చూడగలిగితే, అదే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 59వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయము నుండి బయటికి వెళ్ళిపోయేను. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు మహాజ్ఞానము చెబుతుంటే అక్కడున్న యూదులు రాళ్ళు రువ్వాలని రాళ్ళు ఎత్తారట. ఆయన మీదికి
రాళ్లతో ఆయనను కొట్టాలని రాళ్ళెత్తినప్పుడు యేసు దాగి దేవాలయములో నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన కూడా దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? ఈ సందర్భాన్ని చదువుకున్నారు. ఇప్పుడు ఎందుకు దాక్కున్నాడు అంటే యూదులకు భయపడి దాక్కున్న పిరికివాడు అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ యూదులందరూ కూడా యేసుక్రీస్తు వారిని రాళ్ళు రువ్వాలి అనుకున్నప్పుడు ఆయన దేవాలయంలో దాక్కున్నాడు అని మనము చదువుకుంటున్నాము. ఇంకా మనం చూడగలిగితే మరొక సందర్భం కూడా మీరు చూడగలిగితే అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 12వ అధ్యాయము 37వ వచనం మనం అందరం చదువుకుందాము. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా, ఆ సర్కస్లో ఏ విధంగా అయితే ఆ ఫీట్స్ అవన్నీ చూసి అప్పుడే ఆ కొద్ది టైమే సంతోషపడి ఎలాగైతే వెళ్ళిపోతారో యేసుక్రీస్తు వారు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తుంటే ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఆయన ఒరిజినల్ చేస్తేనే విశ్వాసము లేదు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో కూడా ఆయన యేసు వారికి ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండెను. ఎందుకు దాక్కున్నాడు అంటే 38వ వచనం నుంచి కూడా మనం చదవగలిగితే, ప్రభువా మా వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా మనసు మార్చుకొని ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినము పరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. మనం ఇక్కడ చూడగలిగితే ఈ రెండు సందర్భాలలో యేసుక్రీస్తు వారు దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు ఆయన? ఎందుకంటే భయపడి కాదండి. యేసుక్రీస్తు వారు ఎన్నో దయ్యములను వెలగొడుతున్నప్పుడు దయ్యాలు భయపడిపోయి గజగజ వణికాయి. దయ్యాలు దేవుని కుమారుడు, అయ్యో దేవుని కుమారుడా మాతో నీకేం పని అని దయ్యాలే యేసుక్రీస్తు వారికి భయపడితే, ఆ దయ్యాలకు మనుషులు భయపడితే ఆ మనుషులకు యేసుక్రీస్తు వారు భయపడతారా? మీరు ఆలోచించండి. కాబట్టి మనం చూడగలిగితేనండి ఆయన ఎందుకు దాక్కున్నాడు? ఆ పిలాతు దగ్గర కూడా ఆయన ఎలా ఉంటాడంటేనండి ఆయన మౌనముగా ఉంటాడు. ఆ పిలాతు అడుగుతూ ఉంటాడు, ఆయన ఉత్తరం ఏమీ ఇవ్వలేదని మనము యోహాను సువార్త 19వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుకుంటాము. పిలాతు భార్య కూడా ఒక ఇన్ఫర్మేషన్ పంపించింది, ఇదిగో ఈ ఉదయమే నేను ఆయనను గురించిన ఒక కల కన్నాను, ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళకూడదు. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ రెండు సందర్భాలు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఎందుకు దాక్కున్నాడు? మొట్టమొదటిగా ఆయన ఎందుకు దాక్కున్నాడని మనం ఆలోచన చేయగలిగితే భయపడి దాక్కోవటం కాదండి. యేసుక్రీస్తు వారి జీవితంలో భయం అనేది కానివ్వండి, పారిపోవటం అన్నది కానివ్వండి, యేసుక్రీస్తు వారి జీవితంలో లేదు. మరి ఎందుకు దాక్కున్నాడు ఆయన? అక్కడ దేవాలయంలో దాక్కున్నాడు, ఇక్కడేమో వారికి కనబడకుండా దాక్కున్నాడని మనం చదువుకుంటున్నాము. ఎందుకు దాక్కున్నాడు అంటే అందరూ కూడా దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అప్పటి నుండి తాను యెరూషలేమునకును వెళ్ళి పెద్దల చేతునను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి
మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు. అదేంటి, నిన్నగాక మొన్న వచ్చినోడు ఈయనకు ఎంతమంది ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు అని యేసుక్రీస్తు వారి మీద అసూయతో పగబట్టి ఆనాడున్న యూదా మత పెద్దలు మనం ఆలోచన చేయగలిగితే ఆయనను సెలవుకు వేసి ఆయనను చంపుతారు అని తన శిష్యులకు చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడో మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఈ సందర్భాలు మీకు అర్థమైతే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఏ మరణం పొందడానికి వచ్చాడు? ఆయన ఏ మరణం పొందడానికి వచ్చాడమ్మా? సిలువ మరణం పొందడానికి వచ్చాడు. చెప్పాలమ్మా, ఏ మరణం పొందడానికి వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? సిలువ మరణం పొందడానికి వచ్చాడు. అందుకే యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూసి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మన పాపాలు, మన అపరాధాలు, మనము చేసిన దోషాలన్నీ కూడా ఆ బరువైన మ్రాను మీద ఆయన మోసుకొని వెళ్ళి శిలువ మరణం పొందడానికి ఆయన వస్తే నువ్వు రాళ్ళు రువ్వి చంపడానికి చూస్తుంటే మరి ఆయన దాక్కోవద్దా? ఆయన వచ్చింది ఎందుకండి? ఆయన వచ్చింది శిలువ మరణం పొందడానికి, కానీ ఆయన వచ్చింది రాళ్లతోని మరణం పొందడానికి కాదు, రాళ్ళు రువ్వితే వచ్చే మరణం కాదు ఆయన పొందడానికి వచ్చింది. ఆయన వచ్చింది శిలువ మరణం పొందడానికి. అందుకే దేవాలయములో రాళ్ళెత్తినప్పుడు, రాళ్ళు రువ్వి ఆయనను చంపాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి దాక్కున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనము, 18:4 మనం చదవగలిగితే చదవమ్మా. యేసు తనకు సంభవింపబోవిన అన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, తనకు సంభవింపబోవిన అన్నీ కూడా ఎరిగిన వాడై, అంటే ఏ మరణం పొందాలో ఏ మరణం పొందకూడదో యేసుక్రీస్తు వారికి తెలుసండి. అందుకు ఆయన దాక్కున్నాడు తప్ప యూదులకు భయపడి ఆయన దాక్కోలేదు. యూదులకు భయపడి ఆయన దాక్కోలేదు. ఎందుకంటే సిలువ మీద మన పాపాలు మోసుకొని పోవాలి ఆయన. సిలువ మీద మన పాపాలు మోసుకొని పోవాలి. అంతేకాని యూదులు రాళ్ళు రువ్వి ఇదిగోనండి చంపడానికి కాదు, ఆయన చంపబడ్డానికి ఆయన ఈ భూమి మీదకి రాలేదు. మరి నేను అడుగుతున్నాను, మరి ఎందుకు దాక్కున్నాడు అంటేనట్టండి, సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందో మీరు చూడగలిగితే 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం చదువుకుందాము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఒకవేళ నువ్వు బుద్ధిమంతుడవైతే ఆపద వచ్చుట చూచి నువ్వు దాక్కుంటావు. యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు దాక్కున్నాడు అంటే ఆయన పిరికివాడని కాదు, ఆయన భయపడ్డాడు అని కాదు. ఎందుకంటేనండి ఆయనకు రావలసిన మరణం శిలువ మరణం రావాలి, శిలువ మరణం పొందాలి ఆయన. అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా చదవండి. పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు
ఆపదను తప్పించుకొనును. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. బుద్ధిమంతుడైతే ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా ఏమని వ్రాయబడిందో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనములో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనములో మీరు చదవండి అమ్మా. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. యేసుక్రీస్తు వారు ఎవరటండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అందుకేనండి యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేయగలిగితే ఆయన గురించిన ప్రవచనం ఏంటంటే శిలువ మరణము పొందాలి అన్నది ఆయన గురించిన ప్రవచనం అయితే, యూదులు దేవాలయములో రాళ్ళు రువ్వి చంపాలి అనుకున్నారు. కానీ రాళ్ళు రువ్వటం వల్ల వచ్చే మరణము కాదు ఆయన పొందవలసింది శిలువ మరణము. అందుకు ఆయన దాక్కున్నాడు తప్ప యూదులకు భయపడి కాదు. మరి ఇంకా ఏమంటున్నారు అంటే, మరి ఇంకా సిలువ వేసే ఇంకా కొన్ని గంటలలో ఎందుకు ఆయన ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటేనండి, దాని కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయము దయచేసి 41 నుండి 44 వరకు గల వచన భాగాలు చదువుకుందాము. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. 3 సార్లు ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు కూడా తన శరీరములో ఉంచబడిన ముళ్ళును తొలగించమని నేను దేవుణ్ణి ముమ్మారు వేడుకొంటిని అని మాట్లాడతాడు. ఇక్కడ కూడా 3 సార్లు సాధ్యమైతే అని ప్రార్థిస్తున్నాడు. అలాగే లూకా గారు కూడా, గ్రంథకర్తైన లూకా గారు కూడా, ఇంతకుముందు మనం చదువుకున్న లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదవగలిగితే 43 నుంచి మనం చదవగలిగితే, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కలబడి ఆయనను బలపరిచెను. ఎందుకంటే శిలువ మరణం పొందడానికి వెళుతున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ టైంలో ఆయన శరీరం ఎలా ఉందంటే బలహీనముగా ఉంది. ఆయన శరీరం బలహీనముగా ఉంది గనకనే, ఆ బలహీనమైన శరీరముతో ఆయన శిలువను మోయడానికి వెళతాడు గనుకనే పరలోకములో నుండి ఒక దూత దిగి వచ్చి ఆయనను బలపరిచింది. 44వ వచనము 44 కూడా, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చెయ్యగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయనో. ఇక్కడ నేను అడుగుతున్నాను, అంత తొందరపడి ప్రార్థన చేయవలసిన అవసరం ఏమున్నది? మన శరీరంలో నుండి ఎప్పుడు రక్తం వస్తుందంటేనండి, మనము విపరీతమైన టెన్షన్లో ఉన్నాం అనుకోండి, అది మామూలు టెన్షన్ కాదు, విపరీతమైన ఆ టెన్షన్లోను కనుక మీరు ఉంటే మన శరీరములో నుంచి చెమటకు బదులు రక్తం వస్తుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఆతురముగా ప్రార్థన చేశాడు. ఎందుకు తొందరపడుతున్నాడు అంటే 37వ వచనంలో చెబుతున్నాడు. అదే అధ్యాయము 22వ అధ్యాయము 37వ వచనము మనం అందరం కూడా చదువుకుందాము.
నెరవేర్చవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నానా నేను. ఏదైతే దేవుడు నా గురించి రాసి ఈ భూమి మీదకి నన్ను పంపించాడో, నన్ను గూర్చి వ్రాయబడినదంతా కూడా ఎండ్ అయిపోతుంది, అంత టైం అయిపోతుంది అని ఆయన ఆతృతపడి తొందరపడి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. అందుకే ఇస్కరియోతు యూదాతో కూడా ఏమన్నాడో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 13వ అధ్యాయము, ఇస్కరియోతు యూదాతో కూడా ఏమన్నాడో మీరు చూడగలిగితే 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 27 నుంచి 28 వరకు చదువుకుందాం. 24 ముందుగా చదవమ్మా. గను 24 చదవమ్మా. ఎవని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. తర్వాత ఇక్కడ 27, 28 మనం చదవగలిగితే, వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనము కూర్చుండిన వారిలో ఎవ్వరికి తెలియదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, యూదాతో కూడా అంటున్నాడు, నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో తొందర చెయ్యి. ఎందుకంటే నన్ను గురించి వ్రాయబడిందంతా కూడా నెరవేరిపోతుంది, టైం అయిపోతుంది, అంటే ఎండ్ అయిపోతుంది. త్వరగా చేసేయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి జీవితంలో, ఆయన జీవితంలో భయపడటం కానివ్వండి, పారిపోవటం కానివ్వండి, యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు కనపడదు. పిలాతు ముందు ఎంత ధైర్యంగా అయినా మాట్లాడాడో, అది అపోస్తులైన పౌలు గారు చెబుతున్నాడు, ఎంత ధైర్యంగా అయినా మాట్లాడాడో మీరు చూడగలిగితే, మొదటి తిమోతికి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 6వ అధ్యాయం 13వ వచనము, సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ఎలా సాక్ష్యం చెప్పాడట? రోమా గవర్నర్ అయిన పిలాతు ముందు ఎలా సాక్ష్యం చెప్పాడట? ఆయన ధైర్యముగా ఒప్పుకొని. ఎందుకంటేనండి, ఆ రోమా ప్రభుత్వము సిలువ వెయ్యాలి అన్నా పరలోకమందున్న దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఎక్కడ భయపడ్డాడు మీరు ఆలోచించండి. హేరోదుని ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు అంటే, ఆ నక్కతో వెళ్ళి చెప్పండి అన్నాడు. హేరోదుని ఏమన్నాడని. మరి ఎక్కడ భయపడ్డాడు యేసుక్రీస్తు వారు? కాబట్టి ఆ పిలాతు దగ్గర ధైర్యంగా చెబుతున్నాడు. మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడాలన్నా, చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 12వ అధ్యాయము 49వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏది మాట్లాడాలన్నా దేవుడు చెప్పింది మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడాలి. పిలాతు ముందు ఏది మాట్లాడాలన్నా, మరి సమాజం దగ్గర ఏది మాట్లాడాలన్నా, దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో అదే మాట్లాడాలి. అంతేగాని ఏది కూడా సొంతముగా మాట్లాడడానికి లేదు. కాబట్టి ఆయన ఎందుకు దాక్కున్నాడండి? ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆయన ఎందుకు దాక్కున్నాడు అంటే, ఆయన రాళ్ళు రువ్వి వచ్చే ఆ మరణం కాదండి ఆయన పొందడానికి వచ్చింది. ఇప్పుడు ఆ స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నారు కదా, మరి స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ఎందుకు పారిపోలేదు చెప్పండి?
స్టెఫెన్ను రాళ్లతో కొడుతున్నప్పుడు ఎందుకు పారిపోలేదు? ఎందుకు పారిపోలేదంటే, ఒకవేళ ఈరోజు తప్పించుకున్నా రేపైనా చంపుతారు. అవునా కదా? ఈరోజు తప్పించుకున్నా రేపైనా చంపుతారు. ఆ చనిపోయేదేదో ఇప్పుడే చనిపోతే బాగుండు కదా. కాబట్టి స్టెఫెను పారిపోకూడదు. ఎందుకంటే ఆయనకు ఏ మరణం రావాలో అది పొందాలి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చింది శిలువ మరణం పొందడానికి. అందుకే దేవాలయములో ఆయన దాక్కున్నాడు. ఎందుకండి ఆ శిలువలో కొన్ని గంటల ముందు ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆయన గురించిన దేవుడు రాసిన ఆ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, అది టైం అయిపోతూ ఉంది, ఎండ్ అయిపోతూ ఉంది. కాబట్టి ఆతురముగా ప్రార్థన చేశాడు తప్ప ఆయన ఏదో భయపడి కాదు, భయపడి తన ప్రాణమును కాపాడమని కాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ధైర్యముగా పిలాతు ముందు సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఒక్క విషయంలో భయపడదు. ఏదైనా పాపం చేస్తే భయపడండి, ఏదైనా తప్పు చేస్తే భయపడండి. కానీ దేవుని బిడ్డలుగా మనము పొందుకున్న ఆత్మ ఏంటంటే ధైర్యపాత్మ మనం పొందుకున్నాము. కాబట్టి భయపడవలసిన అవసరము మనకు లేదు. కాబట్టి మరి ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ మాటలు మనందరి హృదయములో దేవుడు ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి